టీఆర్ఎస్లోకి మళ్లీ వలసల పర్వం మొదలైందే. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఉప్పల్కి చెందిన పలువురు నేతలు గులాబీ పార్టీలో చేరారు. గోదావరి జలాల తరలింపు, కృష్ణా ఫేజ్ 3 ద్వారా నీటి సమస్య తీర్చామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ వస్తే అనర్థాలు జరుగుతాయని విష ప్రచారం చేశారన్నారు. ఈ సంవత్సరంలో కరెంటు కోతలే లేని విద్యుత్ అందించామన్నారు కేటీఆర్. అభివృద్ధి పథకాలన్నీ కూడా కేసీఆర్ చేసే అభివృద్ధి పథకాలు అన్నీ కూడా మన మినిస్టర్ గారే మరి ఇప్పుడు చెప్తారు. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా వివక్ష చూపెట్టామా? ఎక్కడైనా ఫలానా చోట ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దని కానీ, వాళ్ళ కార్డులు ఇవ్వద్దని కానీ, వాళ్ళ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించొద్దని కానీ ఎక్కడైనా అట్లాంటి చిల్లర ప్రయత్నాలు టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ చేసిందా? పేదవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా పేదవాళ్ళే. వాళ్ళు పంజాబ్ నుంచి వచ్చినా, బెంగాల్ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, కేరళ నుంచి వచ్చినా, ఎక్కడి వాళ్ళైనా హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా లాంటి ప్రాంతం కాబట్టి, ఒక మినీ భారతదేశం కాబట్టి అందరూ పేదలను కూడా హక్కున చేర్చుకున్నది తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారి నాయకత్వంలో నేను గుర్తు చేస్తా ఉన్నా. అదే రకం